సిపిఐ జిల్లా బృందము పరిశీలించడానికి రావడం అనేది జరిగింది. ఈ భూములకు సంబంధించిన పూర్తి వివరాలు దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రాజశేఖర రెడ్డి కంటే ముందు ప్రభుత్వం ఉన్న పీరియడ్లో పేదలకు దాదాపుగా 300 ఎకరాలు పట్టాలు ఇచ్చిన అసైన్ చేసి పట్టాలు ఇచ్చడం జరిగింది. ఇప్పటికీ పేదోళ్ళు కౌలు చేసి కాస్ట్ చేసుకొని ఎడ్లం మేపుకోవడం ఇదంతా జరుగుతూ ఉంది. కానీ పేదవాళ్లను లోబర్చుకొని రియల్ ఎస్టేట్ బ్రోకర్లను ఆశ్రయించి పెద్ద వ్యాపారులు ఇక్కడి నుంచి దాదాపుగా అసైన్మెంట్ భూముల నుంచి 100 ఫీట్ల రోడ్డును వాళ్ళ దానికి దారి వేయడం అనేది జరుగుతూ ఉంది. ఇదంతా రెవెన్యూ అధికారుల కనుసరణలో జరుగుతుందని చెప్పి నేను ఆరోపణ చేస్తా ఉన్నాను. ఎందుకంటే పక్కనే 7 కిలోమీటర్లు రెవెన్యూ ఆఫీస్ ఉంటుంది, ఆర్డీఓ ఆఫీసు 8 కిలోమీటర్ల దూరాన్నే ఉంటుంది. మరి వాళ్ళ కళ్ళు కనిపించడం లేదా? అదే 15 కిలోమీటర్ల దూరాన కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది, మరి ఎవరు కూడా కనిపించడం లేదా? అదే కాకుండా 100 ఎకరాలు భూదాన భూమిలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్లాట్లుగా మార్చి అమ్ముకుంటా ఉంటే ఎన్నోసార్లు ప్రభుత్వం దృష్టి అధికారుల దృష్టికి తీసుకుపోయినా ఇప్పటి వరకు చలనం లేదు. కాబట్టి మా రాష్ట్ర నాయకులు ఆందోళన రవీంద్రాచారి గారు చెప్పినట్టు ఏదైతే వీళ్ళు దీన్ని ఆపకపోతే, భూదాన భూములలో పేదలను పంచకపోతే ఖచ్చితంగా మేము ఏదో ఒకరు చూసి ఖచ్చితంగా చర్య తీసుకోకపోతే ఆర్డీఓ ఆఫీసు ముందు 2 రోజులు కానీ నిరసన కార్యక్రమం తెలియజేస్తాం. ఖచ్చితంగా ఇది అయ్యేటట్టు సంబంధించి తెలియజేస్తాం. ఈరోజు ఇబ్రాహీంపట్నం మండలం నాయన్పల్లి ప్రభుత్వ భూములు, అట్లాగే అబ్దుల్లాపూర్పేట మండలం, ఈ 2 ఓకే ఇబ్రాహీంపట్నం మండల పరిధిలోని నైనంపల్లి ఇక్కడ సంబంధించినటువంటి ప్రభుత్వ భూములను మా పార్టీ బృందము పరిశీలించడానికి రావడం జరిగింది. కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి నాతో పాటు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందోజు రవీంద్రాచారి గారు, అట్లాగే రాష్ట్ర సమితి సభ్యులు కావలి నరసింహ గారు, ముత్యాల యాదిరెడ్డి గారు, పర్వతాల్ గారు, అదే రకంగా ఇబ్రాహీంపట్నం మండల కార్యదర్శి ములుగు నరసింహ, అదే రకంగా మెట్టు మన జిల్లా కార్యవర్గ సభ్యులు పబ్బతి లక్ష్మణ్, ఇతర కామ్రేడ్స్ అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇవాళ మా దృష్టికి వచ్చింది ఇక్కడ ప్రభుత్వ భూములు సీలింగ్ భూములు అన్యాక్రాంతం అవుతా ఉన్నాయని చెప్పి. కాబట్టి ఇక్కడ పక్కనే ఉన్నటువంటి ప్రైవేట్ వ్యక్తులు ఈ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా పరిధిలో అనేకమైనటువంటి ప్రభుత్వ భూములు, సీలింగ్ భూములు, భూదాన్ భూములు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ ప్రభుత్వ భూముల మీద కనుబడి వాళ్ళు వ్యాపారం కోసం ఇవాళ మరి కబ్జాలు చేస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఇవాళ ఇబ్రాహీంపట్నం మండలం నాయనపల్లికి గ్రామ రెవెన్యూ పరిధిలోని 189 సర్వే నెంబర్లో 179 ఎకరాల భూమి ఉంటుంది. దాంట్లో 30 మందికి గతంలో పట్టాలు ఇచ్చారు. అదే రకంగా 281 సర్వే నెంబర్లో 300 ఎకరాల సీలింగ్ భూమి ఉంటుంది. దాంట్లో 94 మందికి పట్టాలు ఇచ్చారు. అదే రకంగా 277 సర్వే నెంబర్లో 6 ఎకరాలు 6 మందికి పట్టాలు ఇచ్చారు. 276 సర్వే నెంబర్లో 7 ఎకరాలు 7 మందికి పట్టాలు ఇచ్చారు గతంలో. ఆ రకంగా ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వం పేదలను గుర్తించి మరి సీలింగ్ భూములకు కావచ్చు, ప్రభుత్వ భూములకు కావచ్చు ఇక్కడ పట్టాలు ఇచ్చింది. వాళ్ళ కబ్జాలు ఇవ్వలేదు. కబ్జాలు ఇవ్వడమే కాకుండా ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారులు పెద్ద రోడ్లు ఇప్పుడు వచ్చిన మామూలుగా పల్లెలకు, గ్రామాలకు రోడ్లు కావాలంటే వాళ్లకు కనికరం లేనటువంటి ఈ ప్రభుత్వ యంత్రాంగం ఇవాళ ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేస్తూ ఇవాళ వాళ్ళ వ్యాపారం కోసం వేల కోట్లు దండుకోవడం కోసం పక్కన ప్రైవేటు భూమికి రోడ్డు ఇవాళ ఈ ప్రభుత్వ సీలింగ్ భూమిలోకించి 100 ఫీట్ల వెడల్పుతోని ఇవాళ దౌర్జన్యంగా మరి అన్యాయంగా పేదలకు ఇచ్చినటువంటి భూములను లాక్కొని ఇవాళ రోడ్లు వేస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? ఈ ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ గారు కానీ, ఈ ప్రభుత్వ రెవెన్యూ యంత్రాంగం మరి వెంటనే స్పందించి ఈ పనులను నిలిపివేయాలని చెప్పి మేము కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే రకంగా పట్టాలు ఎవరికైతే ఇచ్చారో వాళ్ళందరికీ కబ్జాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ కబ్జాలు ఇవ్వకపోతే, ఈ అన్యాక్రాంతమైనటువంటి రోడ్లు నిలిపివేయకపోతే మేము రాబోయే రోజుల్లో మా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు పూనుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.